ఆన్లైన్ ఫుడ్ లవర్స్ కి అలర్ట్. సోమవారం నుంచి ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పై అదనపు భారం పడనుంది. ఫుడ్ డెలివరీ ఛార్జీలు అమాంతం పెరగనున్నాయి. జీఎస్టీలో మార్పులతో ఫుడ్ డెలివరీలు మరింత భారం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో మారుతున్న లైఫ్ స్టైల్లో భాగంగా ప్రజలు ఫుడ్ డెలివరీ యాప్ల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో హోటల్స్కు వెళ్లే జనం తమకు ఇష్టమైన ఆహారాన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఉన్న చోటుకే తెప్పించుకొని తినేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో జొమాటో, స్విగ్గీతో పాటు మరో 2-3 సంస్థలు ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ సర్వీసులు అందిస్తున్నాయి. జీఎస్టీలో మార్పులతో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే అదనంగా భారం పడనుంది. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు 2 రకాల జీఎస్టీ వర్తిస్తుంది. ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటెంకి ఒక జీఎస్టీ వర్తించగా మరొకటి డెలివరీ ఛార్జీలపై ఉంటుంది. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్పై 5% జీఎస్టీ 2022 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఫుడ్ ఆర్డర్పై మార్పులు లేవు. కానీ డెలివరీ ఫీజుపై 18% జీఎస్టీ ఛార్జ్ చేస్తారు. స్విగ్గీ, జొమాటో కంపెనీలు డెలివరీ ఛార్జీలే వసూలు చేసేవి. ఆ తర్వాత ప్లాట్ఫామ్ ఫీజు విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చి ముందు ₹2తో మొదలుపెట్టి ఇప్పుడు ₹15 వరకు పెంచేశాయి. స్విగ్గీలో ఇప్పుడు డెలివరీ ఛార్జీలు ₹15 అయితే జొమాటోలో ₹12.50గా ఉంది. ఇక మరో ఫుడ్ డెలివరీ యాప్ మ్యాజిక్ పిన్ లో ₹10 డెలివరీ ఛార్జ్ ఉంది. డెలివరీ ఛార్జీలపై ఇకపై కొత్తగా విధించే 18% జీఎస్టీతో జొమాటో వినియోగదారులపై అదనంగా ఒక్కో ఆర్డర్కు ₹2 చెల్లించాలి. ఇక స్విగ్గీలో ₹2.60 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. పండగల వేళ ఇప్పటికే ప్లాట్ఫామ్ ఫీజు పెంచి వినియోగదారులపై భారం మోపుతుండగా ఇకపై జీఎస్టీ బాధలు మొదలవుతుంది. జీఎస్టీ ఛార్జీల అమలు మొదలైతే వినియోగదారులపై పడే భారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.